ఇవాళ లెక్కన రాష్ట్రంలో నాకు తెలుసు వ్యక్తిగతంగా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా మీడియా రంగంలో జర్నలిస్టులుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది ఇప్పటికీ సొంత ఇల్లు లేకుండా అద్దెళ్లలో నివసిస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టులు కొన్ని వందల వేల మంది ఉన్నారు సార్. కానీ మీ కేఎన్ఆర్ గారు మాత్రం ఒక జర్నలిస్ట్గా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని 20 కోట్ల రూపాయలు క్యాష్ ఆయన అకౌంట్లోకి వచ్చేసింది. విల్లాలు ఎకరాలు భూములు, కిలోలు బంగారం సంపాదించేశారు. బాబా కొంచెం ఆ కేఎన్ఆర్ గారిని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరినీ పిలిచి ట్రైనింగ్ ఇమ్మనండి సార్. ఒక జర్నలిస్ట్గా ఇన్ని కోట్లు ఎలా సంపాదించాలో, ఇన్న విల్లాలు, ఇన్ని అపార్ట్మెంట్లు, ఇన్ని 100 ఎకరాల భూములు, ఏ రకంగా చిన్న జర్నలిస్టుగా ఉంటూనే చిన్న వ్యాపారాలు చేసి కోట్ల రూపాయల ఆస్తులు, కిలోలు కొద్ది బంగారం, కోట్ల రూపాయల క్యాష్ ఏ విధంగా సంపాదించాలి కొద్దిగా ఆ ప్రెస్ క్లబ్ దగ్గరికి వచ్చి కొంచెం కోచింగ్ ఇమ్మనండి సార్. కొద్దిగా సిగ్గుండాలి, సమర్థించుకోవడానికి కొద్దిగా సిగ్గుండాలి ఈ గొడ్డలి పార్టీకి. చేసిన తప్పు బండారం మొత్తం బయటపడేసరికి నిస్సిగ్గుగా ఈ దిక్కుమాలిన అవినీతి పత్రికలో జర్నలిస్టుగా చిన్న వ్యాపారాలు చేసుకుని ఏ వ్యాపారాలు చేశాడా? నీ తాడేపల్లి ప్యాలెస్ బయట పునుగులు బండి పెట్టావాడా? సాయంత్రం బజ్జీలు పకోడీలు అమ్మేవాడా? నీ తాడేపల్లి ప్యాలెస్ గేట్ బయట ఒక బండి పెట్టుకుని పునుగులు బజ్జీలు పకోడీలు అమ్మి 20 కోట్ల క్యాష్ సంపాదించాడా? ఎకరాల భూమి కొనేశాడా? ఏ వ్యాపారాలు చేశాడా? ఏంటా చిన్న వ్యాపారాలు? నేను చెప్పనా ఆయన గారు చేసినటువంటి వ్యాపారం ఏంటో? మళ్ళీ ఇవన్నీ కూడా 2019-24 మధ్య వచ్చేస్తాయి అకస్మాత్తుగా. ఇవాళ కేఎన్ఆర్ మీరు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి చేసినటువంటి ప్రతి ఒక్క అవినీతిలో భాగస్వామి. గొడ్డలి పార్టీ చేసినటువంటి ప్రతి ఒక్క పాపంలో ఈ కేఎన్ఆర్ యొక్క పాత్ర స్పష్టంగా ఉంది. అది చీప్ లిక్కర్ కానీ, లేదంటే గంజాయా, భూ స్కాములు, భూ కబ్జాలు, తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా జరిగినటువంటి ప్రతి ఒక్క పాపంలో ఇవాళ జగన్ రెడ్డి ఆత్మ అయినటువంటి కేఎన్ఆర్ పాత్ర ఉంది కాబట్టే ఇవాళ ఇవన్నీ సాధ్యమయ్యాయండి. లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి పాపపు సొమ్ము ఇవాళ కేఎన్ఆర్ శ్రీమతి యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి చేరింది. స్పష్టమైనటువంటి ఆధారాలు ఇవాళ మనీ ట్రయల్ మొత్తం కూడా ఇవాళ సిట్ అధికారులు బయటకు తీస్తున్నారు. నిన్నటి నుంచి కిక్కురుమనట్లా, ఒక్కడు కూడా కిక్కురుమనట్లా. ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఎందుకు అంటే మీ యొక్క పాపాలు, మీ జగన్ రెడ్డి ఆత్మ చేసినటువంటి పాపాల ఆధారాలతో సహా బయటపడ్డాయి కాబట్టి ఇవాళ ఎవడు కూడా కిక్కురుమనట్లా. రెండోది, కార్ల షోరూమ్ అంటండి.